హాయ్ అండి, బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఈరోజు నేను చేపల పులుసు అయితే చేస్తున్నాను. మీరు ఏ చేప అయినా తీసుకోండి, కానీ చేపలను తీసుకొని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఆ చేపలకి ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ వేసుకొని మ్యారినేట్ అయితే చేసుకోండి. ఒక గంట అరగంట చేసుకోండి ముందుగానే, కర్రీ వండుకునే ముందు. ఆ తర్వాత నేను చూపిస్తున్నాను కానీ ఉల్లికాడలు చూపిస్తున్నానండి. నేనైతే ఇప్పుడు ఉల్లికాడలు కొత్తిమీర అన్నీ కలిపి ఉన్నాయి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా ముందుగానే చాప్ చేసుకుని పెట్టుకున్నాను. చింతపండుని అయితే బాగా ఒక గంట క్రితమే నానబెట్టుకున్నాను. అదే చేపలు మ్యారినేట్ చేసేటప్పుడే చింతపండుని కూడా నానబెట్టుకున్నానండి. ఇంకా మూడు టమాటాలు తీసుకున్నానండి. మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకున్నాను. అంటే అది మీడియం సైజ్ చేప. సో ఒక 5 ఉల్లిపాయలు అండ్ 3 టమాటాలు అయితే సరిపోతాయండి. ఎందుకంటే మరీ పుల్లగా అయిపోకుండా చింతపండు కూడా వేస్తున్నాం కదా. సో కడాయి తీసుకున్నాను. ఆయిల్ డీప్ ఫ్రై అయ్యే తర్వాత ఉల్లిపాయలను అయితే వేసుకుని ఉల్లిపాయలు బాగా వేయించండి. ఉల్లిపాయల్లోనే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు చూసారు కదండి, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఆ ఉల్లికాడలు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మీకు అవైలబిలిటీ లేకపోతే వదిలేయండి, ఉన్నవాళ్ళు వేసుకోండి. దానివల్ల రుచిగా ఉంటుందండి చేపల పులుసు అయితే. చూడండి, అల్లం పేస్ట్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ని అదంతా బాగా ఫ్రై అయ్యేలోపు నేను టమాటాస్ని అయితే చాప్ చేసి పెట్టుకున్నాను అండి. చాలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయిన తర్వాత దాన్ని బాగా కలుపుకోండి. ఎందుకంటే స్మెల్ బాగా వస్తుంది కాబట్టి అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండండి. అది కూడా సిమ్లోనే పెట్టుకోండి. ఆ తర్వాత టమాటాస్ వేసుకున్నానండి. నేనైతే టమాటాస్ కూడా వేసుకుని లైట్గా కొంచెం ఉప్పు వేసుకుని దాన్ని మూత పెట్టేసుకున్నానండి. తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత నేను చింతపండుని విడిగా తీసి పెట్టుకున్నానండి. గుజ్జునైతే ఆ గుజ్జుని కూడా మీకు చూపిస్తున్నాను. ఇప్పేం లేకుండా గుజ్జుని పక్క వేసుకుని పెట్టుకున్నాను. ఆ గుజ్జుని బాగా వేయించిన దాంట్లో వేసుకున్నానండి. ఉల్లిపాయలు, టమాటాలు వేగిపోయిన దాంట్లో వేసుకున్నాను. నేను ఆ తర్వాత కొంచెం స్పీడ్గా పెట్టాను ఫ్లేమ్ని. మీరు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పటి నుంచి బాగా అది ఉడకాలి కదా. ఉడికిన తర్వాత బాగా ముక్కకి పట్టాలి కాబట్టి ఒక్కొక్క ముక్కని దాంట్లో వేసేసుకున్నానండి. నాకైతే అవి ఒక 8 పీసెస్ వచ్చినాయి. ఎందుకంటే మీడియం సైజ్ కదండి. అది కూడా ఇది సొరచేప అనుకుంటా, నాకు ఐడియా లేదు, తీసుకొచ్చారు. కానీ చాలా రుచిగా, చాలా టేస్టీగా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తిన్నాను. మధ్య ముల్లే ఉంది, చాలా బాగుంది. ఇదైతే చేప సూపర్గా ఉంది. తర్వాత చేపలను వేసేసి మూత పెట్టేసానండి. దాన్ని మాత్రం గరిటెతో గంటకండి. ఎందుకంటే ఒక క్లాత్ తీసుకుని కడాయి చుట్టూ పెట్టుకుని తిప్పుతూనే ఉండండి. ఎందుకంటే అది గరిటె పెడితే ముక్కలు అయిపోతాయి కదండి చేపలు. సో నేను అందుకని పెట్టకుండా వదిలేసానండి, గరిటె పెట్టట్లేదు. అందరికీ తెలిసిందే కదండి చేపల పులుసు ఎలా చేస్తారనేది. కొంచెం నా స్టైల్లో నేను చూపిస్తున్నాను అంతేగాని ఇంకంతకు మించి ఏమీ లేదండి. బాగా అది ఉడికిపోవాలండి. ఉడికిపోయిన తర్వాత మధ్యలో చూసుకుంటూ ఉండండి, అడగంటకుండా కలుపుకుంటూ ఉండండి. క్లాత్ తీసుకుని కడాయిని తిప్పుతూ ఉండండి. ఎందుకంటే మనం ఆల్రెడీ చేపల్లోనే ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ అన్నీ వేసుకున్నాం కాబట్టి నేనైతే రుచికి తగ్గట్టు కొంచెం తీసుకుని చూసుకున్నానండి. రుచి సరిపోకపోతే కొంచెం ఉప్పు, కారం వేసుకోండి మీరైతే. నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. సో నేనైతే అన్నీ కరెక్ట్గానే వేసాను. చూడండి, మనకు ఆయిల్ అలా పైకి తేలిపోయేలాగా స్ప్రెడ్ అయిపోవాలండి. స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మనకి తెలిసిపోతుంది కదా అది కుక్ అయిపోయిందని. తర్వాత మూత పెట్టేసి ఇంకొంచెం సేపు 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గిన తర్వాత ఆయిల్ అలా పైకి తేలిపోయిన తర్వాత మనకు ఉడికిపోయిందని తెలుస్తుంది కదండి. సో దాన్ని ఇంకా కట్టేసి మేము వేడివేడి అన్నంలో అయితే దాన్ని వేసుకుని తినేసామండి. మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉంది అనేది. అంటే మీకు వచ్చు కాబట్టి, నా స్టైల్లో నేను చేశాను కాబట్టి అది ఎలా ఉందనేది మీరు ట్రై చేసి చెప్పండి. బాగుందా బాగాలేదా అనేది కమెంట్ చేసి చెప్పండి. సరేనా అండి? సబ్స్క్రైబ్ అయితే అందరు చేయడం మర్చిపోకండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నానండి.